ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ క్యాబేజీ ఆలు స్నాక్స్ అండి. ఈ క్యాబేజీ ఆలు స్నాక్స్ తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని ఇది బాగా ఇలాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది దేనికి అది విడివిడిగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినప్పుడు మనకి స్నాక్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద బౌల్ క్యాబేజీ అండి. ఇది క్యాబేజీ తురుము. ఇలా క్యాబేజీని ఇలాగా చిన్నగా తురుముకోవాలి. ఈ తురుము కూడా వేసేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నాం, అవి కూడా వేసుకుంటున్నాం. ఇక ఇది పొటాటో అండి. మనం పచ్చి పొటాటో 2 పొటాటోలు తీసుకుని వాటిని శుభ్రంగా ఇలా కూరుకున్నాం. ఇలా వాటర్లో వేసుకుని మొత్తం వాటర్ లేకుండా ఇలా పిండేసుకోవాలి. మనం కూరుకున్న తర్వాత పైన పెట్టేసుకుంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయండి. అందుకని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లోంచి పిండేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ, క్యాబేజీ, పొటాటో బాగా కలిసిపోయేలాగా పైకి కిందకి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం మనకి అన్ని 3 బాగా మిక్స్ అయిపోయి. ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నామండి. ఒక 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేసుకోకూడదండి ఫస్ట్నే. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు పిండి ఏమైనా ఇంకా టైట్గా ఉంటే అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీ పొటాటో పకోడీ ఇక చూసారు కదా, పిండి అనేది కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి టైట్గా ఉంది. బాగా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు పిండి తీసుకోండి. నేను ఆ కప్పు కూడా పూర్తి వేయలేదు, కొంచెం ఉంచేసాను. ఒకవేళ మనం కలుపుకున్న తర్వాత ఇంకేమైనా మనకి బాగా డ్రైగా బాగా విడివిడిగా ఉన్నది అనిపిస్తే ఆ పిండి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సరే కదా, నేను పక్కకు తీసి ఉంచిన పిండి అండి ఇది. మనకి ఇక్కడ ఇంకా కొంచెం ముద్దలా అవ్వట్లేదు, పిండి తక్కువగా ఉంది. అందుకనేసి నేను ఈ పిండి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మీకు సాల్ట్ అనేది సరిపోయింది లేదో ఇప్పుడు చూసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం ఈ చేతులు ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఇందుకు చూసారు కదా, పిండి మొత్తం మనం అంతా ఇలా క్యాబేజీ పొటాటో అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకుని మనం పకోడీ వేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది, పకోడీలు వేసుకుందాం. ఈ పకోడీలు మనం ఇప్పుడు వేసుకునే పకోడీలాగా వేసుకోకూడదండి, చిన్న చిన్న ఇలా ముద్దలుగా వేసుకోవాలి.
ఇలా మనం పకోడీలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పకోడీలు వేసుకున్న తర్వాత వెంటనే వీటిని మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. ఇందులో ఆలు ఉంది కాబట్టి అది గరిటెకి అంటుకుపోతుందండి. కొంచెం వేగకుండా మనం పచ్చిగా ఉన్నప్పుడు వెంటనే గరిటె పెట్టి తిప్పేస్తేనే, అందుకని కొంచెం మనకి అవి వేగిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇవి ఒక సైడ్ బాగా వేగినాయండి. ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయి ప్లేట్లో తీసేసుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఆలు క్యాబేజీ పకోడీ. రెడీ అయిపోయింది క్రిస్పీగా. చూసారు కదా, మన ఆలు వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చింది పకోడీ మనకి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.